హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా బాండీ పెట్టుకొని 2 గరిటెల నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలాను కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఇది వేగిన తర్వాత 1 కేజీ చికెన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి చికెన్ని మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత చికెన్లో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, సో అది ఇంకేంత వరకు ఉండనిద్దాం. ఇలా వాటర్ ఇంకిపోయినాక 3 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈలోపు మనకి టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకుందాం ఒక 2 నిమిషాల వరకు. ఈలోపు మనకి కర్రీకి ప్రిపేర్ అయ్యే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొంచెం చెక్క, 3 లవంగాలు, కొంచెం కొబ్బరి, కొంచెం గసగసాలు, 7 జీడిపప్పు, 7 బాదం వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మూత తీసి టమాటా అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి టమాటా అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుందాం. వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈలోపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి స్టవ్ని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాసేపు ఉడకనిద్దాం. నేను చేసే వెరైటీస్ ఆఫ్ చికెన్లో ఈ కర్రీ అనేది నాకు చాలా ఇష్టం. మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం చికెన్ మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కసూరి మెతిని కూడా వేసుకుందాం. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. ఈ చికెన్ కర్రీ అనేది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.